సుమతి అని సుమతి సత్కారుడు భజన 350 సంవత్సరాల క్రితమే వైద్యుల యొక్క విశిష్టత గురించి, ఆరోగ్య రంగంలో వైద్య రంగం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న పద్యంలో చెప్పడం జరిగింది. అటువంటి వైద్య రంగాన్ని, అటువంటి ఆరోగ్య రంగాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వీర్యము, నిర్లక్ష్యము చేస్తా ఉంది, ప్రైవేటైజేషన్ చేస్తా ఉంది. 2025 సెప్టెంబర్ 9న పులివెందుల, మదనపల్లితో సహా 9 ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి ప్రైవేటైజేషన్ చేస్తూ జీవో ఆర్టీ 590 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చీకటి జీవో, ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం. భారత జాతీయ కాంగ్రెస్ ఈ యొక్క జీవోను వ్యతిరేకిస్తా ఉంది. ఈ విధానాన్ని మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా వ్యతిరేకిస్తా ఉంది. దానికి 3 కారణాలు. ఒకటి, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఇస్ నంబర్ 1. రెండవది, పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. నంబర్ 2, పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. నంబర్ 2. మూడవది, ప్రతిభకు పాడ కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ 3 కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ జీవో ఆర్టీ 590ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ప్రభుత్వం చెప్తున్న కారణాలు 3. ఈ 3 కారణాల్లో ఏ కారణం కూడా సహేతుకంగా లేదు. మొదటి కారణం, ప్రభుత్వం చెప్పే కారణం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, కాబట్టి ఈ పీపీపీ మోడల్లో పోతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది వాస్తవం కాదు, ఇది సాకు మాత్రమే. కుక్కలు చెప్పులు వెతకను, నక్కలు బక్కలు వెతకను, కూటమి నాయకులు సాకులు వెతకను సుమతున్నట్లు ఇది కేవలం 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో నిర్మించాలంటే కావాల్సింది ఎంత? 6,000 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికైతే 6,000 కోట్లు, 2 సంవత్సరాలకైతే 3,000 కోట్లు, 3 సంవత్సరాలకైతే సంవత్సరం 2,000 కోట్లు. ఆల్రెడీ 2024-25 అయిపోయింది, 25-26లో ఉన్నాం. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల్లో 3,000 కోట్లు ఎంత 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 స్వల్పం. కాబట్టి నిధులు అనేది సమస్య కాదు. 1% కూడా ఉండదు. ప్రాథమిక దశలోనే ఉన్నాయి, పునాది దశలోనే ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఇది ఎలా ఉందంటే, బొంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాంతన అంటే ఒక అబద్ధాల కోరు. దానికి ఉదాహరణ పులివెందుల మెడికల్ కాలేజ్.